ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు కాబట్టి. ఉమ్, తర్వాత ఆమె చేత దానాలు ఇప్పించకూడదు. ఓకే. ఆడపిల్ల చేత అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టినట్టయితే కనుక ఆమె చేత దానాలు ఇప్పించినట్టయితే కనుక అది ఎవరైతే దానం తీసుకున్నారో వాళ్ళకి సర్వసంపదలు వెళ్ళిపోతాయి. ఇచ్చిన వస్తువే కాదు, ఈ అమ్మాయి సంపదలకు కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకవేళ తప్పదు అని అనుకుంటే కనుక ఆ ఆడపిల్ల చేతిలో ఒక వస్త్రాన్ని పెట్టి దానంగా ఇప్పించవచ్చు. లేదు అని అనుకుంటే కనుక దానం ఇవ్వవలసిన వస్తువులు ఏవైనా ఉంటే దాన్ని పక్కన పెట్టి ఇలా చేయి చూపించవచ్చు. ఈ రెండు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అమావాస్య రోజు ఆడపిల్ల అమావాస్య రోజే ఇవ్వకూడదా మేడం? ఏ దానాలైనా సరే ఆ పిల్ల లైఫ్ టైంలో ఏ దానాలు ఇవ్వాల్సి వచ్చినా తన చేత్తో తను ఇస్తే కనుక లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆవిడతో పాటు. ఓకే, ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ పిల్ల చేతిలో వస్త్రం పెట్టి ఇప్పించాలి. ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటంటే అక్కడే వస్తువులు పెట్టి దానంగా ఇవ్వాల్సినవి అవి తీసుకోమని చెప్పాలి. ఈ రెండు.